అండి నమస్తే అండి. ఎవరెవరైతే యుఆర్సి కర్నూలు నందు గ్రోసరీ మరియు లిక్వర్ తీసుకుంటున్నారో వారి కోసం చాలా ఇంపార్టెంట్ వీడియో. ఎక్స్ సర్వీస్మెన్స్ కానీ లేదా సర్వీస్లో ఉన్నవారైనా ఈ యొక్క స్లాట్స్ అనేవి ఎలా బుక్ చేసుకోవాలి, మంత్లీ మీ యొక్క గ్రోసరీ లిక్వర్ కలెక్షన్ చేసుకోవడానికి అనేది ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. చాలా సింపుల్గా మొబైల్ ద్వారానే ఈ స్లాట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు. ఎలాగనేది చూద్దాం. ఆఖరి వరకు చూడండి. ఓన్లీ త్రీ ఆర్ 4 మినిట్స్ మాత్రమే వీడియో ఉంటుంది. చూసినట్లయితే పూర్తిగా మీకు అర్థమవుతుంది. ఇక ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. ఇక వీడియోలోకి వెళ్దాం. మొదటిగా గూగుల్లోకి వెళ్ళేసి యుఆర్సి కర్నూలు ఇక్కడ మీకు మొదటిగా షో చేస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. టచ్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా యుఆర్సి కర్నూలు యొక్క సైట్ అనేది ఓపెన్ అవటం జరుగుతుంది. యుఆర్సి కర్నూలు సైట్ మీరు చూడవచ్చు, urckernul.in. ఇన్ కేసు మీకు సెర్చ్లో ఓపెన్ అవ్వకపోయినట్లయితే ఈ విధంగా మీరు ఇక్కడ ఎలాగైతే ఉందో అలాగే మీరు టైప్ చేసి కూడా మీ యొక్క ఈ స్లాట్స్ బుక్ చేసుకోగల వెబ్సైట్ని అనేది ఓపెన్ చేసుకోవచ్చు. urckernul.in అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. వెల్కమ్ టు 4213 యుఆర్సి ఎన్సిసి గ్రూప్ కర్నూలు అని చెప్పేసి మీకు షో చేయటం జరుగుతుంది స్క్రీన్ పైన. ఇక ఇక్కడ మీరు చూడొచ్చు బుక్ యువర్ స్లాట్స్ హేర్ అని చెప్పేసి రావటం జరిగింది. ఇక్కడ మీరు గ్రోసరీ బుక్ చేసుకోవాలనుకుంటే గ్రోసరీ లేదా లిక్వర్ రెండు చేసుకోవాలనుకున్నట్లయితే బోత్. ఇక దీని యొక్క అప్లికేషన్ అనేది ఉంది. అప్లికేషన్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఈ బుకింగ్ మీరు ఆల్రెడీ బుకింగ్ చేసుకున్నట్లయితే ఆ బుకింగ్ని మీరు చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే చెక్ చేసుకోవచ్చు ఈ ఆప్షన్ ద్వారా. అలాగే క్యాన్సిల్ చేసుకోవాలన్నట్లయితే క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. ఇక కింద చూసినట్టయితే మై ప్రొఫైల్ అనేది ఇలా రావటం జరిగింది. ఇక్కడ మనం బుకింగ్లోకి వచ్చాం కాబట్టి మొదటిగా ఇక్కడ బోత్లోకి వెళ్దామండి. బోత్లోకి రాగానే మనకు ఈ విధంగా నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవటం జరుగుతుంది. ప్రొటెక్టెడ్ బోత్ అని చెప్పేసి ఓపెన్ అవటం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు పాస్వర్డ్ అడగటం జరుగుతుంది. ముందుగా ఈ పాస్వర్డ్ మన యొక్క కర్నూలు యుఆర్సి యొక్క కోడ్ అనేది ఈ యొక్క పాస్వర్డ్ 4213 అండి. 4213 ఇక్కడ టైప్ చేసి ఎంటర్ చేయండి. ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్, మీరు ఎంటర్ చేసిన వెంటనే ఆ యొక్క కోడ్ని ఈ విధంగా మీకు డిసెంబర్ క్యాలెండర్ మొత్తం కూడా మీ ముందుకు రావడం జరిగింది. ఇక్కడ మీకు ఏవైతే హైడ్ కాకుండా డేట్స్ అనేవి షో చేస్తున్నాయో అవి మాత్రమే మీకు బుక్ చేసుకునే అవకాశం గల డేట్స్ అన్నమాట. ఇక మిగతావి ఇవన్నీ కూడా హైడ్ అయి ఉన్నాయి, మీరు గమనించవచ్చు. వీటిలో మీకు బుక్ చేసుకునే అవకాశం లేదు. ఎందుకంటే వారి స్టాక్ అవైలబిలిటీని బట్టి ఈ యొక్క క్యాలెండర్లో ఆ యొక్క డేట్స్ని మనకు అవైలబుల్గా ఉంచడం జరిగింది. ఇక ఇప్పుడు ఓన్లీ 20 మాత్రమే అవకాశం ఉంది కాబట్టి 20ని మనం బుక్ చేసుకున్నాం. 20 డేట్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ మీరు చూడొచ్చు ఏదైతే ఏ టైం స్లాట్లో అవైలబుల్ ఉన్నాయో మనకి టోకెన్స్ అనేవి, ఆ టోకెన్స్ ఇక్కడ బ్లాక్ కలర్లో మనకు షో చేయటం జరుగుతుంది. ఏవైతే ఇలా బ్లర్గా కనపడుతుందో ఈ టైమింగ్ స్లాట్స్ అనేవి అవి ఆల్రెడీ క్లోజ్ అయిపోవటం జరిగింది. ఇప్పుడు మనకి అవకాశం ఉంది ఓన్లీ 2 to 3, 3 to 4 వరకు మాత్రమే అవకాశం ఉంది. ఇప్పుడు మనం 2 to 3 PM వరకు ఉన్న స్లాట్స్ని బుక్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఇక్కడ మీరు చూడవచ్చు ఒకసారి జాగ్రత్తగా ఇక్కడ గమనించవచ్చు. మొదటిగా న్యూ కస్టమర్లో చూద్దాం. న్యూ కస్టమర్ వచ్చేసరికి మీరు ఎవరైతే యుఆర్సి కర్నూలు క్యాంటీన్ నందు రిజిస్ట్రేషన్ అవ్వలేదో వారి కోసం మాత్రమే ఈ న్యూ కస్టమర్ అనేది ఇవ్వటం జరిగింది. ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ వెళ్ళేసి ఇక్కడ మీరు మీ యొక్క నేమ్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని ఆ తర్వాత ఇక్కడ మీ యొక్క కేటగిరీని సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓఆర్సా, జేసీఓసా, ఆర్మీ ఆఫీసర్, ఓఆర్స్, డిఫెన్స్ సివిలియన్, ఎక్స్ సర్వీస్మెన్, విడోస్, ఈ విధంగా మీకు కేటగిరీ కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అలాగే ఇక కరెంట్ కస్టమర్ అయినట్లయితే వారి నుండి ఓన్లీ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ మాత్రమే అడగటం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడవచ్చు ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇక్కడ అడగటం జరుగుతుంది. ఆ తర్వాత లాగిన్ చేసేసి మీ యొక్క స్లాట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రస్తుతము ఒక డెమో మనం చూద్దాం. ఇక్కడ న్యూ కస్టమర్ అనేసి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు చూడవచ్చు నేమ్ అడగటం జరిగింది అండ్ ఇక్కడ ఈమెయిల్ ఐడి, ఇక్కడ చూజ్ పాస్వర్డ్, ఇక్కడ మీ కేటగిరీ సెలెక్ట్ చేసుకుందాం ఒకసారి. ఇక్కడ మీరు చూడవచ్చు ఈ విధంగా మనం డేటా ఫిల్ చేసాము. చేసిన తర్వాత ఇక్కడ నేమ్, మెయిల్ ఐడి, పాస్వర్డ్,
ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత బుక్ అపాయింట్మెంట్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా మనకి షో చేయటం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడవచ్చు, థ్యాంక్ యూ, యువర్ బుకింగ్ వాజ్ సక్సెస్ఫుల్, క్లిక్ హియర్ టు వ్యూ యువర్ బుకింగ్ డీటెయిల్స్. మీరు ఇక్కడ ఒకసారి ఈ బుకింగ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. చేసిన వెంటనే మీకు మీ యొక్క బుకింగ్ డీటెయిల్స్ అనేది ఈ విధంగా క్లియర్గా షో చేయటం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడవచ్చు, క్యాలెండర్ వెన్స్డే 20 డిసెంబర్కి మీరు మీ యొక్క బుకింగ్ అనేది చేసుకోవడం జరిగింది. 2 to 3 PM వరకు మీ యొక్క స్లాట్ టైమింగ్ అని చెప్పవచ్చు. ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు మీ యొక్క బుకింగ్ అనేది క్లియర్గా చాలా సింపుల్గా మొబైల్లో బుక్ చేసుకోవచ్చు. ఈ యొక్క బుకింగ్ అయిన వెంటనే మీరు ఈ యొక్క బుకింగ్ని స్క్రీన్ షాట్ తీసుకొని మీరు సేవ్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే ఫ్యూచర్లో ఈ యొక్క వెబ్సైట్ అనేది ఏమైనా సర్వర్ ప్రాబ్లం అయినట్లయితే మీకు ఈ బుకింగ్ ఆ టైంలో 0 టైంలో ఓపెన్ అవ్వటం కష్టం అవుతుంది కనుక ఈ యొక్క రిఫరెన్స్ కోసం మీరు స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకున్నట్లయితే మీకు అక్కడ క్యాంటీన్ నందు యూజ్ అవుతాయి అన్నమాట. ఈ విధంగా ఫ్రెండ్స్ చాలా ఈజీగా మీరు మొబైల్ ద్వారానే మీ బుకింగ్స్ అనేవి చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా తోటి ఎక్స్ సర్వీస్ మెన్స్కి, సర్వీస్ పర్సన్స్కి అందరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. జై హింద్, జై భారత్.